1, 2, 3 మైక్ టెస్టింగ్ సెట్. ఓకే. హలో హలో ఫోక్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. సో నేను ఇప్పుడు మీ అందరికీ ఇలాగా కనబడుతున్నాను అంటే చాలా హెసిటేషన్, చాలా సంఘర్షణ, సిగ్గు ఇవన్నీ పక్కన పెట్టేసి మీ ముందుకు వచ్చానని అర్థం. నా లైఫ్లో నేను ఒక స్టెప్ వేసానని అర్థం. సో ఏంటి, దేని గురించి? సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. నేను ఒక ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నా. ఏంటి ఆ ఛాలెంజ్ ఏంటో చెప్పే ముందు మీకు ఒక చిన్న స్టోరీ, చాలా చిన్నది, ఎక్కువ పొరదిందాం. మనందరికీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనే కోరిక ఉంటుంది. ఏదో ఒకటి, అది చిన్న కోరిక అయ్యి ఉండొచ్చు, పెద్ద కోరిక అయ్యి ఉండొచ్చు, మైండ్ సెట్ బట్టి అది ఉంటుంది. బట్ అది చిన్న కోరికైనా పెద్ద కోరికైనా అచీవ్ చేసేది మాత్రం ఒక 100%లో ఒక 20% ఉంటారు. మిగిలిన 80% కూర్చొని కళ్ళకంటూ ఉంటారు తప్ప ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేరు. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి కావాల్సింది ఒక బ్రిడ్జ్ ఏంటి అని అనాలిసిస్ చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. ఈ చాలామంది దాన్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. అది లేకపోయినా బతికి వచ్చిన ఫీల్డ్లో ఉంటారు. కానీ నేను అదే ఫీల్డ్లో ఉండేవాడిని ఒకప్పుడు యాక్చువల్లీ. సో రీసెంట్గా కొన్ని సంవత్సరాలు బట్టి నాకు అర్థమవుతుంది దాని తాలూకు ఇంపార్టెన్స్ ఎంత ఉందో అనేది. మనం అందరం దాన్ని చాలా చిన్న ప్రాబ్లంలా చూస్తాం. బద్ధకం అనేది చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తున్న చాలామందికి 50% ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంటారు. బద్ధకం అనేది చాలా చిన్న ప్రాబ్లం కాదు. రీసెంట్గా మార్కెట్లో ప్రొకాస్టినేషన్ అని చెప్పి కొత్త కొత్త పదాలు కూడా వచ్చాయి. దాన్ని ఓవర్కమ్ చేస్తే మనం దేనిని ఓవర్కమ్ చేయగలం అనే ఫీల్డ్లోకి అయితే నేను రైట్ను వచ్చేసాను. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఒక డిసిప్లిన్ అనే ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ 80% నుంచి ఒక 20%కి వెళ్ళడానికి డిసిప్లిన్ అనే ఒక బ్రిడ్జ్ కావాలి. మనందరికీ చాలా డ్రీమ్స్ ఉంటాయి అచీవ్ చేయడానికి. బట్ వాటిలన్నిటిని మనం ఆచరణలో పెట్టి కరెక్ట్గా చేయాలి. అట్లీస్ట్ 100% మనం ఇవ్వలేకపోయినా ఒక 70-60% లేదా ఒక 75% అయినా ఇవ్వాలి అనే థాట్ ప్రాసెస్ అందరికీ ఉంటుంది. ఆ థాట్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు కావాల్సిందే డిసిప్లిన్. జనరలీ ఆ డిసిప్లిన్ అచీవ్ చేద్దాం నేను అట్లీస్ట్ లాస్ట్ 2 ఇయర్స్గా అనుకుంటా స్ట్రగుల్ అవుతున్నా. అస్సలు సుఖం లేదు. ఎందుకంటే నేను అనుకున్నాను ఏంటి పెద్ద పెద్ద ప్రణాళికలు, పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకొని 2024 January 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. లేదు ఏంటి పండగ అయిపోయి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. తర్వాత పండగ కాస్త శివరాత్రి అయ్యింది, మేలో నా బర్త్డే అయ్యింది. అలా 2024 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2025 దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ యాజ్ ఈజ్ రొటీన్. నాకు ఇప్పటికీ గుర్తే January 1కి నేను ఏం చేశాను అన్నది. ఇప్పుడు ఇయర్ అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఇంకొక 1 monthలో ఇయర్ అయిపోతుంది. ఇంకా నేను ఆలోచిస్తూ ఉంటే కిందన నంబర్స్ పెరిగిపోతున్నాయి తప్ప బ్యాంక్ అకౌంట్లో నంబర్స్ అయితే పెరగట్లేదు. సో దేనికైనా మనకైతే డిసిప్లిన్ కావాలి, నాకు అర్థమైపోయింది. అది నెంబర్ 1. 2 ఏంటంటే నాకున్నంత బద్ధకం ఎవరికీ లేదని నా ఫీలింగ్, అట్లీస్ట్ నా సర్కిల్లోని. సో దాన్ని నేను ఎలాగైనా ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 2 ఓవర్కమ్ చేయడానికే నేను ఇప్పుడు ఈ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఈ ఛాలెంజ్ వీడు చేసుకోవచ్చు కదా సైలెంట్గా, మరి ఈ అనౌన్స్మెంట్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. జనరలీ ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నాకు నేనే ఈరోజు డే 1 డే 2 అన్నా అనుకోండి, తొక్కలే రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా సండే నుంచి చేయొచ్చు, మండే నుంచి చేయొచ్చు అని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాను. సో మళ్ళీ డే 1 అంటుంది, మళ్ళీ డే 1 అంటుంది. డే 1 తర్వాత డే 2 అనేది రాదు, డే 2 వచ్చిన డే 3 రాదు. సో అట్లీస్ట్ నలుగురికి చెప్పి చేస్తే ఇది ఉంటుంది కదా, లైక్ ఓకే మనం ఇలా అందరికీ చెప్పి చేస్తున్నాం, ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి అని ఒక ఫీలింగ్. సో ఇది ఒక రీజన్. అండ్ నెంబర్ 2, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు టైం చూస్తే మనకి 5:50 అయ్యింది మార్నింగ్. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ లేచాడు అనుకుంటున్నారా? కాదు, నేను పడుకోలేదు అసలే. చూడండి, నా డే స్టార్ట్ అయ్యేది ఈవినింగ్, మార్నింగే ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా అంతే, నా డే మార్నింగే ఎండ్ అవ్వబోతుంది. ఈ ఛాలెంజ్ చాలామంది రెగ్యులర్ డేస్లోని చాలామంది చేశారు. బట్ నైట్ షిఫ్ట్లో ఎవరైనా చేశారా లేదా అన్నది నాకైతే అట్లీస్ట్ నా ఐడియా వరకు సోషల్ మీడియాలో ఎవరు కనబడలేదు. కోర్స్ ఇలా సోషల్ మీడియాలో పెట్టుకోకుండా చేసి మెట్లో మాణిక్యాలు చాలామంది ఉండొచ్చు.
ఏంటి అట్లీస్ట్ నలుగురికి ఏంటి ఇలా చెయ్యొచ్చు, వీటిలో ఈ స్టెప్స్ ఉంటాయి చెప్పి చేసే వాళ్ళు అయితే లేరు. సో నేను అనుకున్నా ఈ వై ఐ క్యాంట్ బి ద ఫస్ట్ పర్సన్ అని, సో దట్ ఇన్ కేస్ నేను సక్సెస్ అయితే ఏంటి నన్ను అట్లీస్ట్ 10 మందిలో ఒక ఇద్దరైనా చూసి ఇన్స్పైర్ అవుతారు. నేను ఫెయిల్ అయితే నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని చెప్పి ఒక 10 మందిలో ఒక ముగ్గురైనా గమనించుకొని వాళ్ళు ఫెయిల్ అవ్వకుండా ముందుకెళ్తారు. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. సో ముందు ఆ ఛాలెంజ్ ఏంటో చూసేయండి. సో ఇప్పుడు మీరు చూస్తే మనం గూగుల్ తల్లిని ఓపెన్ చేశాను. ఇప్పుడు మనకు కొత్త ఫ్రెండ్ వచ్చింది, అదే చాట్ జీపీటీ. అది మీ అందరికీ తెలుసు ఆబ్వియస్గా. సో దీన్ని అడుగుదాం, వాట్ ఈస్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్ అని. ఇది ఒక టఫ్నెస్ ప్రోగ్రామ్ ఆబ్వియస్గా. డి ఫ్రిసిల్లా అని ఆవిడ కనిపెట్టిందంట. ఆవిడనే అనుకుంటున్నాను, ఆబ్వియస్గా ఇది ఫెమినైన్ నేమ్ లాగా ఉంది. బట్ అబ్బాయి అయితే నన్ను క్షమించండి, నేను ఏం చేయలేను. సో ఇట్స్ ఆఫెన్ మిస్టేకెన్ ఫర్ ఫిట్నెస్ ఛాలెంజ్. ఇది యాక్చువల్లీ ఫిట్నెస్ ఛాలెంజ్ కాదు. సో అదే నేను చెప్తున్నాను. సో ఇది ఒక డిసిప్లిన్ అండ్ మైండ్ సెట్కి సంబంధించిన ఛాలెంజ్. సో మనం అనుకోవడం వేరు, దాన్ని ఆచరించడం వేరు. సో అనుకున్నది ఆచరించేలా చేసే ఆ మధ్యలో ఉండే గ్యాప్ని మన మైండ్ సెట్ డిసిప్లిన్ సెట్ చేస్తుంది. 25 డేస్ హార్డ్ రూల్. ఇక్కడ ఏంటంటే ఫాలో డైట్. ఇక్కడ మన డైట్ ఫాలో అవ్వాలి. క్లీన్ ఈటింగ్, క్యాలరీ ట్రాకింగ్ ఉండాలి. ఎనీ టైప్ ఆఫ్ డైట్ అయ్యి ఉండొచ్చు. చీట్ మీల్స్ ఉండకూడదు. అంటే నేను వారం రోజులు డైట్ చేశాను, ఈ రోజు ఐస్ క్రీమ్ దెబ్బ తినేద్దాం, ఇంకో వారం రోజులు డైట్ చేశాను, బొబ్బట్లు తినేద్దాం, అలా కాదు. మనం తినకూడదు, స్వీట్ తినకూడదు అంటే తినకూడదు. ఏంటి క్లీన్గా తినాలి అంటే క్లీన్గా తినాలి. సో ఇంతే. సో 245 మినిట్స్ ఏంటి వర్కౌట్ ఉండాలి ఇన్ అ డే. సో ఒకటి అవుట్డోర్ అయ్యి ఉండాలి. సో ఇంకోటి డ్రింక్ 1 గ్యాలన్ లీటర్ ఆఫ్ వాటర్. 1 గ్యాలన్ అంటే లైక్ ఇట్స్ ఆబ్వియస్లీ 3.5 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్. యాక్చువల్లీ చాలా మంచిది. ఎవరైనా చాలా మంది ఏంటంటే 1 లీటర్ తాగేటప్పటికి చాలా ఎక్కువలా ఫీల్ అయిపోతారు. సీరియస్లీ గైస్, అది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ చేస్తుంది ఫ్యూచర్లో. వాటర్ వీలెంత తాగండి. మనలాంటి నైట్ షిఫ్ట్ బతుకులు ఎవరైనా ఉంటే వాళ్ళైతే ఇంకా దారుణంగా తాగాలి. సో ఖచ్చితంగా 4 లీటర్స్ అయితే వాళ్ళు కంప్లీట్ చేయాలి, టార్గెట్ పెట్టుకొని చేయాలి, వేరే ఆప్షనే లేదు. రీడ్ 10 పేజెస్ ఆఫ్ నాన్ ఫిక్షనల్ బుక్ కాదు, నవల్స్ అలాంటివి కాదు, నాన్ ఫిక్షనల్. లైక్ ఏదైనా మోటివేషనల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా స్ట్రాటజీ టైప్ ఆఫ్ బుక్ అయ్యి ఉండొచ్చు, అలాంటి బుక్ చదవాలి. ఆడియో బుక్స్ డోంట్ కౌట్. ఎగ్జాక్ట్లీ చాలా మంది ఏంటంటే ఆడియో బుక్స్ వినేసి నేను బుక్స్ చదువుతానంటారు. దాన్ని ఏమంటారు, ఊహల్లో ఉండద్దు. దయచేసి బయటకు వచ్చేయండి. బుక్ రీడింగ్ వేరే, స్క్రీన్ టైం తగ్గించడానికి బుక్ రీడింగ్ ఉంటుంది. అండ్ బుక్ రీడింగ్లో మనం చదివింది మన కళ్ళతో చూసింది ప్రాసెస్ చేసుకొని మైండ్లో అర్థం చేసుకుంటున్నాం. డైరెక్ట్గా వినడం అనేది చాలా ఈజియెస్ట్ మీడియం. కళ్ళతో చూసి మైండ్తో ప్రాసెస్ చేసుకొని అర్థం చేసుకోవడం అనేది చాలా హార్డెస్ట్ మీడియం. బ్రెయిన్కి చాలా మంచి ఎక్సర్సైజ్ అది. సో నో ఆల్కహాల్ ఉండకూడదు. ఆబ్వియస్గా ఆల్కహాల్ ఉండకూడదు. ఇంకా వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి ఉండకూడదు. సిగరెట్లు ఇలాంటివి ఏది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఈ ఛాలెంజ్ చాలామంది 75 డేసే కాదు, 21 డేస్ చేస్తారు, 41 డేస్ చేస్తారు. సో చూసారు కదా, ఇది ఈ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్ అనేది. సో యాజ్ ఆఫ్ నో 75 డేస్ అనే పెద్ద బండరైన నా భుజం మీదకి అయితే నేను ఎత్తుకోవాలనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, నేను 21 డేస్ హార్ట్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో చదివాను, ఒక 21 డేస్ మనం కంటిన్యూస్గా ఏదైనా చేయగలిగితే దాన్ని మనం లైఫ్ లాంగ్ ఆ హ్యాబిట్ని మనం కంటిన్యూ చేయగలమని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ ఆన్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాలెంజ్ కంటిన్యూ చేద్దాం ఫర్ 21 డేస్ అని నేను అనుకుంటున్నాను. ఇది సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇమీడియట్లీ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. చూడాలి మరి సక్సెస్ అవుతానా లేదా అన్నది. సో డైలీ అప్డేట్ అయితే పక్కాగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. నాకు ఈ వీడియో ఎడిటింగ్, షూటింగ్ ఇదంతా కూడా కొత్త. మైక్ కూడా మొన్న అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకున్నా. ఏమో తెలీదు ఏంటి మైక్కి పెట్టిన డబ్బులు సేవ్ అవుతాయో బొక్క అయిపోతాయి అన్నది. బట్ ఖచ్చితంగా అవ్వకూడదని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ. సీ యూ టుమారో విత్ ద ఫస్ట్ డే. ఈరోజు అయితే డే 0 కంప్లీట్ చేశా ఇప్పుడే. ఎర్లీ మార్నింగ్ నేను డే కంప్లీట్ చేశాను. ఆ డే ఎప్పుడు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, ఏంటి ఎర్లీ మార్నింగ్ కంప్లీట్ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ నా డే కంప్లీట్ చేసాను ఇప్పుడే, డే 0. సో డే 0 నేను ఇంతనే కంప్లీట్ చేయలేదు, ఫుల్గా యూటిలైజ్ చేసుకున్నా. ఈరోజు నాకు వీక్ ఆఫ్, బట్ స్టిల్ యూటిలైజ్ చేసుకున్నా. డే 0 నేను నా డైట్ ప్లాన్ ఎలాగ ఉండాలన్నది ప్రిపేర్ చేసుకున్నా. ఈ కొంతవరకు ఫాస్టింగ్ కూడా చేశాను. ఎందుకు ఫాస్టింగ్ చేశా అంటే ఇలాగ ఈ ఛాలెంజ్ చేయను, అది లైక్ ఎప్పుడో అనుకున్నాను. సో ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను ఫుల్గా దెబ్బ తినేసాను. సో నన్ను ఫుల్గా తినేసా కాబట్టి ఇమీడియట్ డేలో ఇలా ఈ ఛాలెంజ్ చేస్తే మనకి అంటే లైక్ వర్కౌట్ స్టార్ట్ చేయకూడదు అలాగేం లేదు, చెయ్యొచ్చు.
బట్ ఏంటి ముందు పొట్టకు కొంత రెస్ట్ ఇద్దాం అనుకున్నా ఈరోజు. అందుకే కొంతవరకు ఈరోజు ఫాస్ట్ చేసి ఏంటి లేటర్ డేలో నేను ఫాస్ట్ బ్రేక్ చేశాను. సో చూడాలి. నా ఫాస్ట్ నేను ఏ మీల్తో బ్రేక్ చేశాను ఏంటి అంతా మీరు కమింగ్ వీడియోలో చూడొచ్చు అనుకుంటా. అండ్ నా డైట్ ప్లాన్ ఏంటి అన్నది నేను కంటిన్యూ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. నేను సక్సెస్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను. మీరు కూడా కొంచెం కోరుకోండి. నేను కనుక సక్సెస్ అయితే నాలా నైట్ షిఫ్ట్లో బతుకుతున్న చాలామందికి ఎంతో కొంత దారి చూపించిన వాడిని అవుతాను. పక్కాగా ఒకటైతే చెప్పగలను, ఇప్పుడు నేను ఎఫర్ట్ చేసే లైఫ్ స్టైల్ వేరే వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. వేరే వాళ్ళు ఇంకెవరు ఎఫర్ట్ చేసే లైఫ్ స్టైల్ నేను ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. అందరి తాలూకు సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇదైతే 100% అగ్రీడ్. బట్ స్టిల్ ఒక 50%, 60% అయినా మ్యాచ్ చేయలేమా, లేదా ఒక 30% అయినా మనం ఇన్స్పైర్ చేయలేమా అన్నది నా ఫీలింగ్. ఆ ఇన్స్పిరేషన్ అనేది నా సక్సెస్ వల్ల అవ్వచ్చు, ఫెయిలియర్ వల్ల అవ్వచ్చు, బట్ స్టిల్ చేయగలం అనేది నా ఫీలింగ్. సో అంతే. ఇదే నా ఫస్ట్ వీడియో. గుడ్ మార్నింగ్ అందరికీ. రేపు కలుద్దాం. బాయ్.